బచ్చన్ గారి స్టార్టింగ్ ఎంట్రీ సీన్ ఉంటది, అమ్మదోడు కింద పైన జబర్దస్త్ ఉంటది. దానికి అంతకు మించి డైలాగ్ విన్నారా మీరు? 5 సినిమాలు అంతకు మించి దాని 3 సినిమాలు ఒకటే కలిపి కొడితే ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీన్ ఉంటది. దాని తర్వాత ఎన్టీఆర్ గారు డాన్స్ చేస్తాడన్న అమ్మతోడు. హిందీ హీరోలు ఎవరు పరిగినాడు? రితిక్ రోషన్ పరిగినాడు, ఇంకోటి పరిగినాడు. డాన్స్ చేయాలంటే తెలుగు ఇండస్ట్రీ ఎన్టీఆర్ అన్న గారు తర్వాతనే. అదే విధంగా మన అల్లు అర్జున్ గారు చేస్తారు, రామ్ చరణ్ గారు చేస్తారు. హిందీ సినిమా వాళ్ళకు తెలుగు ఇండస్ట్రీ హీరోలు అవసరం పడుతుందని అవసరం ఉంది కాబట్టి మన ఎన్టీఆర్ అన్నని ఎంచుకుంటూ ఇప్పుడు హిందీలో కూడా మన తెలుగు హీరోలు హిందీలో కూడా వెళ్తారని నాకు ఈ కాళ్ళపల్లి అయిపోయింది. షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ పని అయిపోయింది. రెడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం అయితే ఇక ఈ కాళ్ళపల్లి అయిపోయింది. ఇప్పుడు దున్నుడు తెలుగు ఇండస్ట్రీ దున్నుడు. నాకు తెలిసి సినిమా మాత్రం స్టోరీ మాత్రం స్పై యూనివర్స్ అని ఒకటి ఉంటుంది, అది డిఫరెంట్ స్టోరీ. అది కొద్దిగా మినిమం వాళ్ళకి అర్థం కాదు. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకు ఈ వాట్ సినిమా విషయంలో పాటలు కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే హిందీ పాట డైరెక్ట్ డబ్బింగ్ చేసిందన్న, అది నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. ఒక విషయంలో ఎన్టీఆర్ గారి విషయంలో కొద్దిగా డిసప్పాయింట్ అయినా, సినిమా విషయంలో కాదు. మన యూసుఫ్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పోయినా అక్కడ మేము అందరము వానలో తడుచుకొని ఆయన కోసం వేచున్నాము. వచ్చి మైకు కింద పెట్టాలా ఎవరి కోసం పెడతావనా? ఎవరి కోసం నువ్వు మైక్ ఇచ్చిపోతాం? నీకోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి వానలో తడుచుకొని నీ మీద అభిమానంతో వచ్చినాం. కానీ ఇగో అందరు